ఈ వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఏది అండ్ అంతేకాకుండా ఈ ఎగ్జామ్ని ఎందుకని కండక్ట్ చేస్తారు అండ్ అంతేకాకుండా త్రిపుర స్టేట్లోని కాలేజీలో స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది కదా, ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే వీడియోలోని ఒక మంచి టాపిక్ని మీరు మిస్ అయినట్లే. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఎక్కువగా షుగర్ని కన్జ్యూమ్ చేస్తున్నారా? సో మీరు చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నారని అర్థం. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి దాదాపు రోజుకి 24 టీ స్పూన్ల షుగర్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఇలా రోజుకి 24 టీ స్పూన్ల షుగర్ని కన్జ్యూమ్ చేయడం అనేది 384 క్యాలరీలకు సమానంగా ఉంటుంది. మీరు ఇలా అధికంగా షుగర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్, ఒబేసిటీ అండ్ అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వల్ల మీ గుండె మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈ షుగర్స్ని ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్, కుకీస్, కేక్స్ అండ్ అంతేకాకుండా మోస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటితో పాటే మీరు కామన్ గా తినేటువంటి స్వీట్స్, సూప్స్, మీట్ అండ్ కెచప్స్ లో కూడా ఈ షుగర్ ని చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో తినే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తినండి. ఈ ఫ్యాక్ట్ ని ఎవరైనా హైదరాబాద్ నుండి చూస్తున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రతిరోజు 100 కంటే పైగా నోరో వైరస్ కేసులు అనేవి బయటపడుతున్నాయి. సో ఇలా నోరో వైరస్ కేసులకి అసలు ఎటువంటి వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ లేవు. ఈ వైరస్ అనేది సోకడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ వైరస్ వచ్చిందో లేదో అని తెలుసుకోవడానికి కొన్ని సింటమ్స్ ఉన్నాయి. హై ఫీవర్, ఫ్రీక్వెంటల్ వామిటింగ్స్, డయాబెటీస్, స్టమక్ క్రంప్స్, డీహైడ్రేషన్, బాడీ పెయిన్స్ వంటివి వీటి యొక్క లక్షణాలు. ఈ వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవడానికి కారణం అనేది ఇప్పట్లో చాలా అంటే చాలా మురుగునీరు అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఇలా మురుగునీరు అనేది ఎక్కువ అవడం వల్ల ఈ వైరస్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని GHMC వెల్లడించింది. ఈ వైరస్ అనేది వర్షాకాలంలో చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కంటైన్మెంటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ఆర్ పర్సన్ టు పర్సన్ అండ్ అంతేకాకుండా ఇల్లు అనేవి చాలా చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈ వైరస్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే కూరగాయలను చాలా నీట్గా క్లీన్ చేసుకొని తినడం అండ్ అంతేకాకుండా ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ దానితో పాటుగానే కాచి చల్లార్చిన వాటర్ని తాగడం వల్ల ఈ వైరస్ని కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అంతేకాకుండా కొత్త వాళ్ళు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అనగానే మీకు ఏ ఎగ్జామ్ గుర్తుకొస్తుంది? UPSC, నీట్, IIT, గేట్ ఇవేవి కూడా కాదు. ఈ ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అనేది చైనాలో జరిగే నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన గౌకౌ. హై స్కూల్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ చైనీస్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపు 750 మార్కులతో కండక్ట్ చేసి ఈ గౌకౌ ఎగ్జామ్ రోజుకి 9 గంటలు అలా 2 నుంచి 3 రోజులు జరుగుతుంది. ఈ గౌకౌ ఎగ్జామ్ని ప్రతి సంవత్సరం దాదాపు 1,50,00,000 మంది స్టూడెంట్స్ రాస్తారు. అండ్ వీళ్ళందరికీ 9,50,000 మంది ఇన్విజిలేటర్ అండ్ అంతేకాకుండా 1,000 మంది ఆర్మీ సోల్జర్స్ అండ్ హెవీ సర్వేలెన్స్ కెమెరాస్ మధ్య ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ జరిగినన్ని రోజులు ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ అంతేకాకుండా కరెక్ట్ డైరెక్షన్ చూపించడానికి వేలల్లో వాలంటీర్స్ ఉంటారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఎర్లీ జూన్లో స్టార్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని రాయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్ని ఏ ఏజ్ వాళ్ళైనా రాయొచ్చు. 2023లో చైనీస్ మిలీనియర్ అయినటువంటి లియాంగ్ షీ తాను ఈ ఎగ్జామ్ని 27 సార్లు రాస్తున్నానని చెప్పాడు. అండ్ ఫైనల్గా ఈ ఎగ్జామ్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. త్రిపుర స్టేట్లోని ఒక కాలేజీలో దాదాపు 828 మంది స్టూడెంట్స్కి HIV పాజిటివ్గా తేలింది. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 47 మంది స్టూడెంట్స్ ఎయిడ్స్ వల్ల చనిపోయారు. అయితే ఈ HIV కేసులు అనేవి బాగా స్ప్రెడ్ అవడానికి కారణం అధిక మొత్తంలో ఇంజెక్టబుల్ డ్రగ్స్ అధికంగా యూజ్ చేస్తున్నారని అచ్చటి పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఈ డ్రగ్స్ ని ఎక్కువ శాతం తీసుకునే వాళ్ళలో 22% మంది 16 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 5 నుంచి 7 కొత్త HIV కేసులు అనేవి బయటపడుతున్నాయి. అయితే రిచ్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన పిల్లలే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్ కేసులు అనేవి చాలా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఇప్పట్లో
పేరెంటింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డెస్ట్ వర్క్గా మారిపోయింది. సో ఒక్కసారైనా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక కంట కనిపెట్టడం మంచిది. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత వర్తి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికో వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.